హెల్లో ఆల్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈ వీడియోలో మా రాఖీ సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి అనేది చూపించేస్తాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి. సో ఇక్కడ వచ్చేసి నేను ప్లేట్ రెడీ చేసేసుకుంటున్నాను రాఖీ కట్టడానికి. ఫస్ట్గా మా అన్నయ్యకి రాఖీ కట్టేస్తాను. నేను బొట్టు పెట్టి తర్వాత రాఖీ కడతాను. నెక్స్ట్ పక్కన ఉన్నాడు కదా, వీడు మా చిన్న తమ్ముడు, మా ఆడబడిచి వాళ్ళ బాబు. ఎవ్రీ ఇయర్ వీడికి కూడా రాఖీ కడతాను. నెక్స్ట్ ఏమో మా బాబుకి కూడా నేను రాఖీ కడతానండి. అదేంటి మీ బాబుకి కడతారా అంటే, అవునండి, వాడు పుట్టినప్పటి నుంచి నాకు వాడికి కట్టడం కూడా ఒక అలవాటు. సో కంపల్సరీ కడతాను వాడికి కూడా నేను. సో ఇక్కడైతే మా సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయాయి. స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. అందరి ఇంట్లో ఇదే రాఖీ సెలబ్రేషన్స్ కదా, ఏముంది స్పెషల్గా అనుకుంటే కరెక్టేనండి. కాకపోతే ఒక్కొక్కరు చేసుకునే విధానం డిఫరెంట్ ఉంటుంది కదా. సో మా సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయైతే మీరు ఈ వీడియోలో చూసేయచ్చు. సిరిసిరి మూవలు, ఆ విరిసిన పువ్వులు, చిరు చిరు ఆశలు, ఈ గలగల ఊసులు, కలబోసి చేసినవి కిలకిల నవ్వులు, వెలబోసి సిరులు కొనలేరెవ్వరు. దేవుడే ఆదివి నుండి పంపిన దీవెనలు, ఎప్పుడు ఈ కోవెలలో వెలిగే దీపాలు. సిరిసిరి మౌవలు, ఆ విరిసిన పువ్వులు, చిరు చిరు ఆశలు, ఈ గలగల ఊసులు. నెక్స్ట్ వచ్చేసి మా అన్నయ్య వాళ్ళ వైఫ్ అండి. తిను ఎవరో కాదు, మా మావయ్య వాళ్ళ పాపనే. మేనరికం ఇచ్చి చేశారు మా అన్నయ్యకి. సో మా ఇంట్లో రిలేషన్స్ అన్నీ కొంచెం క్లోజ్నే ఉంటాయి. తిను మా బాబుకి అక్క అవుతుంది. సో కంపల్సరీ తిను కూడా మా బాబుకి రాఖీ కడుతుంది. మా బాబుతో పాటు వాళ్ళ బాబుకి కూడా ఫస్ట్ రాఖీ తనే కట్టాలనుకుంది. సో వాడికి కూడా కట్టింది. కానీ వాడు చిన్నోడు కదా, వాడికి అసలు తెలియలేదు. ఏదో జరుగుతుంది అనుకొని భయపడి పాపం అసలు చాలా ఏడ్చేశాడు. దేవుడే ఆదివి నుండి పంపిన దీవెనలు, ఎప్పుడు ఈ కోవెలలో వెలిగే దీపాలు. సిరిసిరి మౌవలు, ఆ విరిసిన పువ్వులు, చిరు చిరు ఆశలు, ఈ గలగల ఊసులు. నెక్స్ట్ వచ్చేసి ఈ బుడ్డది ఉంది కదా, మా లిటిల్ సిస్టర్ అనమాట, మా ఆడపడుచు వాళ్ళ పాప. ఫస్ట్ పాప, తర్వాత బాబు. సో తను వాళ్ళ తమ్ముడికి రాఖీ కట్టేస్తుంది. వాళ్ళ తమ్ముడితో పాటు మా బాబుకి కూడా ఎవ్రీ ఇయర్ రాఖీ కడుతుంది తను. అదేంటి మీ బాబుకి ఎలా కడుతుంది, వరుస అవ్వదు కదా, సిస్టర్ అవ్వదు కదా అంటే, అవును కరెక్టే, సిస్టర్ అవ్వదు. కానీ ఎవ్రీ ఇయర్ మా బాబుకి తను రాఖీ కట్టడం అనేది ఒక అలవాటు, వాడు పుట్టిన దగ్గర నుంచి. సో ఇయర్ కూడా అలానే కట్టింది.
వీళ్ళు ముగ్గురిది రిలేషన్ అయితే చాలా బాగుంటుందండి. ఎందుకంటే 1 ఇయర్ గ్యాప్‌లోనే ముగ్గురు పుట్టారు. సో, పాపకి మా ఆడపడుచు వాళ్ళ పాపకి, బాబుకి 1 ఇయర్ డిఫరెన్స్ ఉంటుంది. మా బాబుకి వాళ్ళ బాబుకి అయితే 2 ఇయర్స్ డిఫరెన్స్ ఉంది. కానీ ఆల్మోస్ట్ సిమిలర్ ఏజెస్ కాబట్టి ఇంకా ఒకేలా ఉంటారు చూడడానికి కూడా. కానీ ఘోరంగా కొట్టుకుంటారు. అలానే కలిసి ఉన్నా సరే అలానే చాలా సరదాగా ఉంటారు. సో, వీళ్ళ ముగ్గురిది రిలేషన్ అయితే చాలా బాగుంటుంది చూడడానికి. ఇవన్నీ ఫన్నీ మూమెంట్స్ కదండీ! ఇవే బాగా మనకి గుర్తుంటాయి. మెమరీస్ కదా! మనకి చిన్నప్పుడు ఇలాంటివన్నీ ఏం లేవు. పెద్దగా ఇట్లా వీడియో తీసుకోవడం, ఫొటోస్ తీసుకోవడం ఇవేం తెలీదు కదా మనకి అప్పట్లో. సో, ఏదో రాఖీ కట్టామా, గిఫ్ట్ తీసుకున్నామా, వెళ్ళిపోయామా అనేటట్టు ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు జనరేషన్‌కి ఇవన్నీ ఫీజిబిలిటీస్ ఉన్నాయి కదా! చాలా మెమరీస్ అయితే వీళ్ళు గ్యాదర్ చేసుకోవచ్చు. రేపు పొద్దున్న పెద్ద అయిన తర్వాత వీళ్ళు చూసుకుంటుంటే నవ్వుకుంటారు ఇవన్నీని. అక్కడ చూడండి వాడు దండం పెట్టేటప్పుడు సరిగ్గా వంగట్లేదని రెండో చేతితోని వంగబెట్టే వరకు దండం పెట్టించుకుంటుంది. వాళ్ళ తమ్ముడితో కూడా అంతే. చాలా సరదా అనిపించింది అది చూసినప్పుడు. ఎంతైనా ఈ ఏజ్‌లోనే కదా ఫన్ అంతానా. మనలాగా పెద్దగా అయిపోయిన తర్వాత మనకి మనసులో హ్యాపీనెస్ అన్నయ్య, తమ్ముడు అనేది ఉన్నా సరే మనం ఇలాగ ఓపెన్‌గా ఎక్స్‌ప్రెస్ అయితే చేయలేము. సో, చిన్నప్పుడే ఏదైనానా. నెక్స్ట్ ఇక్కడొచ్చేసి మా అన్నయ్యకి స్వీట్ తినిపిస్తుందేమో అనుకోని మా అన్నయ్య అంటుంటే బొట్టు పెడుతుంది. బొట్టు పెట్టడం మర్చిపోయిందంట. అందుకని అప్పుడు బొట్టు పెట్టింది. తర్వాత ఇంకా లాస్ట్‌లో ఇలా హారతి ఇచ్చేసింది. వాళ్ళు గిఫ్ట్స్ ఇచ్చేశారు. అయిపోయింది. మా సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగినాయి. మాకు చాలా హ్యాపీ అనిపించింది. సరదాగా గడిచిపోయింది. మీ సెలబ్రేషన్స్ ఎలా జరిగాయో మాతో షేర్ చేసుకోండి. అలానే మీకు రాఖీకి ఏమేమి గిఫ్ట్స్ వచ్చాయో చెప్పండి. నాకైతే మంచిగానే వచ్చాయి గిఫ్ట్స్. మీకేం వచ్చాయో చెప్పండి. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Bye-bye. See you soon in my next video.